ముందుగా మూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మూర్తి గారు, చాలా ఇన్నోవేషన్స్ చూస్తూ ఉంటాం, సంస్కరణలు వస్తూ ఉంటాయి, మార్పులు జరగాలి. ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది, అన్నీ మారుతున్నాయి. సో దానికి అనుగుణంగా మార్పులు జరుగుతూ ఉండాలి. ఓకే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ని అంటే ఆయా కాలేజీలో నిర్వహిస్తారు తప్పించి పబ్లిక్ కాకుండా సెకండ్ ఇయర్కే సిబిఎస్ఈ ప్రకారం 12th స్టాండర్డ్కే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్లే ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేయలేదు, ప్రతిపాదన ప్రజల ముందు ఉంచారు. ఏమనుకోవచ్చు, కరెక్టేనా ప్రొసీజర్, లేదంటే ఏమైనా లోపాలు ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? ముందుగా మన మిత్రులందరికీ నమస్కారం. మీకు కూడా ఆశాజీ, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సామాజిక అంశాల మీద, ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటాయి. మనకి 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే గుమాస్తా విద్యా విధానం వాళ్ళకి కావాలి. అంటే వాళ్ళ ఇంగ్లీష్లో ఒక కోర్టులో మాట్లాడాలని అంటే బారిస్టర్గా అతనికి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, మనకి ఆంగ్ల చట్టాల గురించి గ్రిప్ ఉండాలి. అందుకని వాళ్ళు ఇంగ్లీష్నే ప్రధానంగా పెట్టుకుంటూ 200 సంవత్సరాలు మన మీద ఆ విద్యా విధానాన్ని, దాన్నే మెకాలే విద్యా విధానం అని చెప్పి మనం అంటాం. ఆ తర్వాత మనకి 1968లో ఇందిరాగాంధీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్పుదల చేసుకుంది. ఎందుకనంటే అప్పుడు జాతీయకరణ పెద్ద ఎత్తున జరిగింది. బ్యాంక్స్ని జాతీయకరణ చేయడం, ఎల్ఐసిని జాతీయకరణం చేయడం, అలాగే మన పబ్లిక్ సెక్టార్ అనేది 1968 నుంచి 77 మధ్య కాలంలో పబ్లిక్ సెక్టార్ చాలా బాగా వచ్చింది. సో అందుకని కావలసిన విద్యా విధానాన్ని కూడా మార్పుదల చేసుకున్నారు. అందులో మనకి భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్స్ అనే సిస్టమ్ కూడా పెరుగుదల అవుతూ వచ్చింది. అంటే కొన్ని వర్గాలకే పరిమితమైన 3000 సంవత్సరాల వరకు అగ్ర వర్ణాలకే పరిమితమైన విద్యని మొత్తం ఈ రిజర్వేషన్స్ ద్వారా అన్ని వర్గాలకి వర్తింపజేసే విధంగా విద్యా విధానం వచ్చింది. ఆ తర్వాత మనకి 1986లో రాజీవ్ గాంధీ మనకి టెక్నాలజీ, ఈ కంప్యూటర్ సిస్టమ్ మీద ఒక అవగాహన ఏర్పడడానికి, మారుతున్న ప్రపంచంలో టెక్నాలజీ వైపు పరిగెత్తించడానికి కంప్యూటర్ విద్యా విధానం అనేది మనకి 1986లో ఈ ఎన్ఈపిని మార్పుదల చేశారు. తర్వాత మనకి 1992లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన పివి నరసింహారావు గారు ఈ ఆర్థిక సంస్కరణల్ని వేగవంతం చేయడానికి మనకి 1992 ధర్మిలా మనకి కార్పొరేట్ విద్యా విధానం వచ్చింది. అప్పటిదాకా ఎక్కువగా మనం అందరం కూడా ఈ మున్సిపాలిటీ లేదా గ్రామాల్లో ఉండే లేదా జిల్లా పరిషత్తుల్లో ప్రభుత్వ ప్రాథమిక విద్య, మధ్య స్థాయి విద్యని, మనం హై స్కూల్ విద్యని నేర్చుకున్న వాళ్ళం కార్పొరేట్ విద్య వైపు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 2025లో ఈ నేషనల్ సంబంధించిన ఎడ్యుకేషన్ పాలసీని మారుస్తూ వచ్చారు. ఇప్పటిదాకా స్టేట్ సిలబస్ ఉంది, అదేవిధంగా సెంట్రల్ సిలబస్ ఉంది. ఇప్పుడు అంటే సెంట్రల్ సిలబస్ లో ఈ 10th క్లాస్ అంటే 1 నుంచి 10 వరకు ఒకే టెన్షన్, ఒత్తిడి ఉండే విద్యా విధానం మనకి వచ్చింది. అందులో 1986లో ఇంగ్లీష్ని కంపల్సరీ చేశారన్నమాట. సో దీని నుంచి ఒక సౌలభ్యాన్ని తీసుకురావడానికి ఏదైనా ప్రాథమిక విద్య మన మాతృభాషలోనే జరగాలని, రెండోది ఇండియాలో ఉండే ఏ భాషనైనా రెండవ ఆప్షన్గా, మూడోది ఇంగ్లీషు. ఈ విద్యా విధానం మనకి 2025లో వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే 5 అంచులు, 3 అంచుల విద్యా విధానం పోయి 5 అంచుల విద్యా విధానం వస్తున్నది. మా చిన్నతనంలో మాకు క్రాఫ్ట్స్ అని ఉండేవి, తర్వాత అవి మృగ్యమైపోయినాయి. నేను ఇప్పుడు చేనేత మగ్గాల మీద ఎట్లా పనిచేయాలన్నది నేను నేర్చుకున్నాను. అది ఆ రకంగా విద్యని ఇప్పుడు మన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ విద్యా విధానంలో ఇప్పుడున్న పరీక్షా విధానాన్ని మారుస్తాము, ప్రాక్టికల్ గా అతను ఉపయోగపడేటట్టుగా చేస్తాము అని చెప్పి కొన్ని ప్రతిపాదనలు నేషనల్ వైడ్ గా వచ్చినాయి. దాని అనుసంధానంగానే ఈరోజు మనకి ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ లో ఎగ్జామ్స్ ఉండవు అని చెప్పారు. ఇది చాలా మంచి ఆహ్వానించదగిందే. అయితే లోతుగా వెళ్ళి దీని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా చెప్తూ వచ్చారు, మన ఈ విద్యా విధానంలో ఇంటర్మీడియట్ లో మనం ఈ ఫస్ట్ ఇయర్ కి ఇక పరీక్షలు రద్దు చేద్దామని చెప్పి. ఇది మనం అందరం కూడా ఆలోచించాలి.
ఎందుకంటే ఇప్పుడు మనకి మారుతున్న ప్రపంచంలో మారుతున్న మనం ఈరోజు అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే ఒక 1947 విజన్ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అవును. సో దానికి అనుగుణంగా విద్యా విధానం అంటే పాలకులు ఆ మారుతున్న సామాజిక అంశాలని అనుసంధానం చేసుకుంటూ విద్యా విధానాన్ని శాస్త్రీయంగా మార్చడం అనేది సమంజసమే. ఇది ప్రజాభిప్రాయం తీసుకోవడం మరింత అవసరం. విద్యావేత్తలతో కూడా దీంతో ఉండి దీని యొక్క పూర్వపరాలు మనం ఇచ్చేయాలి. నేను ఒక్క విషయం చెప్తాను. మా మనవడు ఉన్నాడు. మా మనవడు ఎప్పటికీ ఆటలు ఆడుతూ ఉంటాడు. ఎవరు ఆటలు ఆడుతున్నావు అని అంటే వాడు నన్ను ఒక క్వశ్చన్ వేశాడు. ఏమనంటే, నేను 9ంటికి వెళ్తున్నాను తాత, నేను 4 గంటలకి వస్తున్నాను, 4 తర్వాత మళ్ళీ నేను హోంవర్క్ అని, ఇక నేను ఎప్పుడు ఆడాలి అని అన్నాడు. ఆ ప్రశ్నకి నాకు ఇంతవరకు జవాబు లేదు. అందుకని నువ్వు ఆడుతూనే ఉండరా అన్నాను. అట్లా వాళ్ళ యొక్క ఆలోచన విధానం పిల్లలకి ఆటలతోటి ప్రాథమికమైన విద్యను నేర్పడం, ఈ పరీక్షా విధానం అనే సిస్టమ్ తీసేయడం మంచిదని చెప్పి నా అనుభవం ద్వారా నేను తెలియజేస్తాను. ఓకే, చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్.